హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఈ కౌన్సిలింగ్లో మార్క్ అలాట్మెంట్ దీని గురించి చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. దాన్ని క్లియర్ చేయడానికి వీడియో పూర్తిగా వినడానికి అయితే ట్రై చేయండి. మీరు బిజీగా ఉండొచ్చు, నేను కూడా బిజీగానే ఉంటాను కాబట్టి ప్రతి కామెంట్కి మనం రిప్లై ఇవ్వటం అంటే కష్టం. కాబట్టి వీడియో వీలైనంత తక్కువ టైంలోనే ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. పూర్తిగా వింటే మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుందనేది నా ఉద్దేశం. సో కమింగ్ టు మార్క్ అలాట్మెంట్ అంటే ఇది ఫైనల్ అలాట్మెంట్ కాదండి. కేవలం ఇందులో 2 మార్క్ అలాట్మెంట్లు ఉంటాయి. ముందు రోజు సాయంత్రం 8 గంటల వరకు పెట్టుకున్న వాళ్ళ ఆప్షన్స్ని తీసుకునే మనకి మార్క్ అలాట్మెంట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా డేట్స్తో సహా మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇవాళ ఆదివారం, ఈ ఆదివారం రాత్రి 8 గంటల వరకు పెట్టుకున్న ఆప్షన్స్ని తీసుకొని కంప్యూటర్ రేపు మధ్యాహ్నం అంటే మనకి మండే మధ్యాహ్నం 12:30 ఒక ఆప్షన్ కనపడుతుంది. ఒక్క ఆప్షన్ కనపడుతుందండి. అది కరెక్ట్గా 12:30 కనపడుతుందని మీరు టెన్షన్ పడకండి. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా జోసాలో టైం ప్రకారం ఏది జరగదు. సో 12:30 కంటే 1 గంటకు రావచ్చు, 2 గంటకు రావచ్చు, సాయంత్రం 4 గంటలకు కూడా రావచ్చు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, రాత్రి అంటే ఆదివారం రాత్రి 8 గంటల వరకు పెట్టుకున్న ఆప్షన్స్ దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది పెడతారు, కొంతమంది పెట్టుకోరు. పెట్టుకున్న ఆప్షన్స్ని మాత్రమే తీసుకుంటుంది. 8 గంటల వరకు సేవ్ చేసిన ఆప్షన్స్. అయితే ఇక్కడ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, మరి 8 గంటల తర్వాత నేను ఆప్షన్స్ పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు, కానీ కంప్యూటర్ అది యాక్సెప్ట్ చేయదు. దేనికి? మార్క్ అలాట్మెంట్కి. మామూలుగా సేవ్ అయిపోతూ ఉంటే దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఆదివారం రాత్రి 8 గంటల లోపల కంప్యూటర్లో ఫీడ్ అయిన వాటిని మాత్రమే తీసుకొని సోమవారం మధ్యాహ్నం 12:30కి ఒక మార్క్ అలాట్మెంట్, మీరు ఏదైతే జోసా వెబ్సైట్లో లాగిన్ అయ్యారో ఆ లాగిన్ అయ్యి మీ పాస్వర్డ్ కొడితే అక్కడ మీకు ఏ ఆప్షన్ వస్తే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ కరెక్ట్గా కనుక ఉండుంటే ఆ రోజు వరకు పెట్టుకున్న ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ వచ్చిందో నెంబరు, ఆ కాలేజీ, బ్రాంచ్ అనేది మాత్రమే కనపడుతుంది. ఒక్క ఆప్షనే వస్తుంది, ఒక కాలేజీ, ఒక ఆప్షనే వస్తుంది. చాలామందికి డౌట్ ఏముందంటే ఐఐటీల నుంచి ఒక ఆప్షన్, ఎన్ఐటీల నుంచి ఒక ఆప్షన్, ట్రిపుల్ అలా ఏమి ఉండవండి. మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నా ఒక్క ఆప్షన్ మాత్రమే వస్తుంది. ఎలా వస్తుంది అంటే పైనుంచి చూసుకుంటూ వస్తుంది. మీరు సపోజ్ 70 ఆప్షన్లు పెడితే 1వ ఆప్షన్ వస్తే అది ఇస్తుంది, లేదా 2 వస్తే 2వది ఇస్తుంది, 3 వస్తే 3వది ఇస్తుంది. అట్లా సపోజ్ 64వ ఆప్షన్ వచ్చింది అనుకోండి, అదే కనపడుతుంది. ఏ ఆప్షన్ రాలేదు అంటే అర్థం ఏంటంటే 2 అయి ఉంటాయి. మీరు తప్పుగా ఆలోచించి ఎక్కువగా ఊహించి పెట్టుంటారు, అంటే ఈ సంవత్సరం వస్తుందిలే అని ఆలోచనతో పెట్టుంటారు, లేదా మీ ర్యాంకు పెద్దగా వచ్చుండి ఏమీ వచ్చుండకపోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం ఫైనల్ అని మాత్రం అనుకోకండి. ఆనందపడద్దు, బాధపడద్దు. అంటే సపోజ్ నేను హైదరాబాద్ లేదా ఎన్ఐటి వరంగల్ సివిల్ ఎక్స్పెక్ట్ చేశా లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం. అనుకోకుండా నాకు మార్క్లో ఎన్ఐటి వరంగల్ ఈసీ వచ్చేసింది అనుకోండి, ఇలా వచ్చిందని మీరు ఆనందపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ అప్లై చేయరు అప్పటికి, మా మంచి రోజునో రకరకాల కారణాల చేత. కాబట్టి మార్క్ 1లోనైనా 2లోనైనా వచ్చింది ఫైనల్ అనుకొని మీరు ఆనందపడద్దు, బాధపడాల్సిన పని అయితే ఏమీ లేదు. ముందు రోజు రాత్రి 8 గంటల వరకు పెట్టుకున్న ఆప్షన్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం 2 గంటలకు, నేను 12:30 అని చెప్పాను మీకు, మండే 2 గంటలకి, 2 కంటే ఎగ్జాక్ట్గా 2 గంటలకు రాకపోవచ్చు, 3, 4 రాత్రికి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే జోసాలు అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి టైంకు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే సెకండ్ మార్క్, ఈ లోపల కూడా మధ్యలో మీరు ఎన్నిసార్లైనా ఆప్షన్స్ మార్చుకోవచ్చు. మార్క్ 1 వచ్చిన తర్వాత కూడా మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత మళ్ళీ మీకు 10వ తారీఖు అంటే మంగళవారం ఏదైతే సాయంత్రం 5 గంటల వరకు, మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పెట్టుకున్న ఆప్షన్స్ తీసుకొని బుధవారం నాడు అంటే వెన్స్డే రోజున 12:30కి మీకు ఆప్షన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సెకండ్ మార్క్ అలాట్మెంట్. అప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ పెట్టుకోకుండా పోవచ్చు. ఈ 2 ఏంటంటే జాగ్రత్త పడమని మాత్రమే మీకు చెబుతున్నాయి తప్ప అది కన్ఫర్మ్ అని, నాకు వచ్చేస్తుందని మాత్రం మీరెవ్వరూ అనుకోవటానికి లేదు. రాకూడదని కూడా ఏమీ లేదు. వస్తుందని చెప్పలేం, రాదని చెప్పలేం. అప్పటి వరకు పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం వచ్చినటువంటి డేటా మాత్రమే. మీరు నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురువారం సాయంత్రం 5 గంటలకల్లా జోసా కౌన్సిలింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక మార్చుకునే అవకాశం అయితే ఉండదు. ఈ రోజుల్లో రేపు, ఎల్లుండి ఎప్పుడైనా మీరు మార్చుకోవచ్చు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు అంటే 12వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిసార్లు అయినా సరే మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు, తీసేయచ్చు, కలపచ్చు, పైకి కిందకి జరుపుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. సాయంత్రం 5 గంటలకు మాత్రం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవడం అంటే మీకు కనపడుతూనే ఉంటాయి.
కానీ మీరు పెట్టుకుంటానికి వస్తుందంటే రాదు, వచ్చినా కూడా అవి సేవ్ అవ్వు, అయినా కూడా మీకు అలాట్మెంట్లో తీసుకోదు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈవినింగ్ 5 o'clock కల్లా పెట్టేసుకోండి. అయితే ఇక్కడ చాలామందికి వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే, మరి నేను ఫ్రీజ్ చేయాలా, ఆప్షన్స్ని లాక్ చేయాలా? అవసరం లేదండి. సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్లో ఏవైతే ఆప్షన్స్ సేవ్ చేయబడి ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా కంప్యూటర్ తీసుకుంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీకుగా మీరు లాక్ చేయాల్సిన, ఫ్రీజ్ చేయాల్సిన పని అయితే ఏముండదు. ఆటోమేటిక్గా గురువారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆప్షన్స్ మీరు అటు ఇటు ఎట్లయినా మార్చుకోవచ్చు. ఈ మాక్ అలాట్మెంట్స్ చూసుకొని జాగ్రత్త పడండి అని చెప్పడం మాత్రమే ఈ మాక్ అలాట్మెంట్ యొక్క ఉద్దేశం. సో ఇది నేను చెప్పాలనుకున్న విషయాలు మాక్ అలాట్మెంట్కి సంబంధించి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. విష్ ఆల్ గుడ్ లక్. లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం చూసుకొని మీకు ఏ ఆప్షన్స్ కావాలి, నా సలహా అయితే ప్లేస్మెంట్స్ ఆధారంగా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఎక్కువ అతి విశ్వాసం కానీ లేకపోతే నాకు రాదు అనేటువంటి భయం కానీ రెండూ కాకుండా కాన్ఫిడెంట్గా డేటాను చూసుకొని జోసాని మాత్రమే చూసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారు. సో విష్ ఆల్ గుడ్ లక్ స్టూడెంట్స్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.